అభిమానుల 13 ఏళ్ల సుదీర్ఘమైన నిరీక్షణకు ఒక రకంగా తెరపడినట్టే. ఎందుకనంటే దాదాపు 13 ఏళ్ల తర్వాత రంజీ బరిలోకి దిగిపోతున్నాడు మన రన్ మెషిన్ విరాట్ కోహ్లీ. తాజాగా అతడు ఢిల్లీ రంజీ జట్టుతో కలిశాడు. టీంలోని ఇతర ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ప్రాక్టీస్‌లో 1 కాదు, 2 కాదు ఏకంగా 8 సిక్సులతో చెలరేగి ఆడాడు. ఇక మైదానంలో ఒక కొదమ సింహం కొట్టినట్టు కొట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ జట్టు ఈ నెల 30 నుంచి రైల్వేస్ టీంతో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ జట్టు అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహిస్తోంది. ఇందులో కోహ్లీ కూడా భాగమయ్యి ఆటగాళ్లతో కలిసి రన్నింగ్, ఫీల్డింగ్ సాధన చేసి ఆ తర్వాత ఆటగాళ్లందరితో కలిసి ఫుట్బాల్ ఆడాడు. ఇక ఆ తర్వాత అక్కడున్న యువ ఆటగాళ్ళందరూ కూడా కోహ్లీ వాళ్ళ జట్టులోకి రావడంతో ఇక ఊహించని విధంగా పండగ చేసుకున్నారు. అయితే ఫ్యాన్స్ ఇలాగా రంజీ ట్రోఫీకి విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ అవుతుంటే పాత రోజులు గుర్తొస్తున్నాయి అంటూ కామెంట్స్ చేశారు. యంగ్ విరాట్‌ను మళ్ళీ చూస్తున్నట్టుగా ఉందని కింగ్ కోహ్లీ పాత ఫోటోలను, కొత్త ఫోటోలను జతచేర్చి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తున్నారు. మరో 2 రోజుల్లో ప్రారంభం కానున్న ఈ రంజీ మ్యాచ్‌లో కోహ్లీ ఎలా ఆడతాడనేది ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే న్యూజిలాండ్ సిరీస్‌తో పాటు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆశించినంత మేర రాణించలేకపోయిన విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటనలో మొత్తం 9 వికెట్లలో కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో ప్రాక్టీస్ సెషన్స్‌లో మాత్రం ఏకంగా 8 సిక్సులతో చెలరేగిపోయాడు. చాలా తక్కువ బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత మళ్ళీ తన వీక్ పాయింట్‌గానే ఔట్ అయ్యి పెవిలియన్ బాట పట్టాడు. మరి చూద్దాం ఈ ప్రాక్టీస్ సెషన్ వల్ల, రంజీ ట్రోఫీ ఆడడం వల్ల మరి మళ్ళీ ఫామ్ తిరిగి పొందుతాడో లేదో చూడాలి విరాట్ కోహ్లీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి.